హలో ఆల్. విరాట్ కోహ్లీ బాటలోని భారత కెప్టెన్ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ సైతం నడిచాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్కు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయానంతరం రోహిత్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయమని రోహిత్ పేర్కొన్నాడు. ఇక టెస్టుల్లో, వన్డేల్లో మాత్రమే భారత జెర్సీలో హిట్ మ్యాన్ కనిపించనున్నాడు. టీ20 వరల్డ్ కప్ 2024 ఛాంపియన్స్గా భారత్ నిలవడంలో రోహిత్ శర్మది కీలక పాత్ర. ఫైనల్లో మినహా టోర్నీ ఆసాంతం అద్భుతమైన ప్రదర్శన కనబర్చి భారత్ను రెండోసారి విశ్వ విజేతగా నిలిపాడు. టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలవడం చాలా సంతోషంగా ఉంది. ఈ ట్రోఫీని సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. ఈ క్షణం కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాను. ఎంతో నిరాశకు గురయ్యాను. ఈ రోజు నా కల నెరవేరింది. ఇక ఈ విజయంతో నా అంతర్జాతీయ టీ20 కెరియర్కు ముగింపు పలకాన్ని నిర్ణయించుకున్నాడు. వీడ్కోలు చెప్పడానికి ఇంతకంటే మంచి సమయం లేదని పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో రోహిత్ పేర్కొనడం జరిగింది. భారత జట్టుకు టీ20 వరల్డ్ కప్ను అందించిన రెండో కెప్టెన్గా రోహిత్ చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. ఇక తన అంతర్జాతీయ టీ20 కెరియర్లో 159 మ్యాచ్లు ఆడిన రోహిత్ 4231 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 32 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా రోహిత్ కంటే ముందు భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సైతం అంతర్జాతీయ టీ20లకు గుడ్ బై చెప్పేశాడు.